నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయన్నటువంటి విమర్శలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఏదైతే తాజాగా ఈ రోజున ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా వాటి మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డిలో అంత అసహనానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా. సార్, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మరి మీరు నేను కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాసే అవుతామా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను బట్టి? ఆయన నిర్వచన ప్రకారం అయితే అంతే. మరి ఏంటి సార్, అంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళి అక్కడ ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. అక్కడికి బ్రతుకు తెరువు కోసం అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్తారు. వాళ్ళని మరి అవమానకరంగా ఈ రకంగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలకి ఆయన సిగ్గుపడాలండి. ఆంధ్రాలో జీవనోపాధి దొరక్క అనేక మంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ 5 ఏళ్లలో. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఈ 5 ఏళ్లలో హైదరాబాద్లో పెరిగిన జనాభా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ వల్లే 60%, 70% పెరిగిందండి. మిగిలిన ఇండియాలో మిగిలిన 30% మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చారు. 70% రాక కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ గనక సరైన జీవనోపాధి గనక దొరికితే, పరిశ్రమలు లేవు, ఏ ఆఫీసులు రాలేదు, తర్వాత అక్కడ ఏమి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏది జరగటం లేదు, వ్యవసాయం పరిస్థితులు బాగాలేవు, నిర్మాణ రంగం పరిస్థితి బాగాలేదు. ఆయన దానికి సిగ్గుపడాలి. ఇప్పటికి కూడా వలసలు వెళ్తే ఎంతమంది చచ్చిపోయారండి. బెంగళూరు అటు అనంతపూర్ జిల్లాల నుంచి. ఇప్పుడు మొన్న ఈ మధ్య హరీష్ రావు గారు కూడా చెప్పాడు, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వలసల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇక్కడ అసలు ఇంటి అద్దెలు కూడా పెరిగిపోయిన విషయం తెలుసు కదండి. హైదరాబాద్లో ఒకప్పుడు తగ్గిపోయినాయి, ఏది యాయ్ స్టేషన్ టైంలో. అట్లాంటిది అసలు ఈ ఫిల్లప్ అవుతాయా లేవా అనుకున్నారు హైదరాబాద్ ఇళ్ళు. ఇవాళ హైదరాబాద్ ఇళ్ళు ఇంకా 2 నెలల ముందు ఖాళీ అవుతుందంటే ఇవాళ ఇంటి ముందు వచ్చి గేట్ల ముందు నుంచుంటున్నారు. అట్లాంటి టైట్ పొజిషన్ వచ్చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మూలన శాసనసభ సాక్షిగా చెప్పారు, గవర్నమెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి డౌన్ అవటం వలన హైదరాబాద్ రేంజ్లోకి వెళ్ళిందని. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 10 ఎకరాలు అమ్మితే కూడా ఇవాళ ఇక్కడ ఒక 1/2 ఎకరం కొనుక్కోలేని పరిస్థితి ఉందని కూడా చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 ఎకరాలు అమ్మితే ఇక్కడ 15 ఎకరాలు కొనేంత పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎంత రివర్స్ అయిందో మీరు చూడండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయన చెబుతున్నాడు, నాకు ఏ బలము లేదు, నాకు మీడియా బలం లేదు అని. సాక్షి ఎవరిదండి? సతీమణి ఆమెదే కదా. ఆమె అంటే వీళ్ళిద్దరూ కలిసి లేరా? వీళ్ళిద్దరికి ఇంకా సంబంధాలు లేనేమో. అదే కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారా? ఎంత దారుణంగా ఉందండి ఆయన మాట్లాడే మాట. తర్వాత సాక్షి ఎలక్ట్రానిక్ ఛానల్, ఇప్పుడు ఛానల్ ఉంది కదా సాక్షి ఛానల్, అది ఎవరిదండి? ఆయనకి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయండి? సోషల్ మీడియాలోనే మొన్న వాళ్ళ చెప్పాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఎన్నో ఛానల్స్ కొన్నాము, 360 ఛానల్స్ ఎన్నో కొన్నామని చెప్పాడు ఆయనే. 4000 సైట్లు వెబ్సైట్లు ఉన్నాయి, ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి. ఇన్ని ఉండగా ఇంకా మాకు లేదని మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందండి? వాలంటీర్లు మరి 2,60,000 మంది. నిన్న శ్రీకాకుళంలో ఆయన ధర్మాన ప్రసాదరావు గారు ఏం చెబుతున్నాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ ఓట్లు వేయించి, అంటే వృద్ధులు అక్కడికి రావక్కర్లేదు, వాళ్ళకి సంతకాలు పెట్టుకుని మీరే ఇంటికి తీసుకెళ్ళి మీరు వాళ్ళకి మన గవర్నమెంట్కి చెప్పి మన గుర్తు మీద ముద్ర వేయించి పోస్టల్ బ్యాలెట్లు పంపమంటున్నాడు. దివ్యాంగులకు కూడా ఇప్పుడు ఆ ఫెసిలిటీ వచ్చింది, అది ఉపయోగించమంటున్నాడు. తర్వాత మనకు వ్యతిరేక వర్గమైన వాళ్ళని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటు పడకుండా వచ్చి ఏజెంట్లాగా కూర్చోమంటున్నాడు. కూర్చుని ఏదో ఒక అభ్యంతరాలు లేవదీసి వాళ్ళని ఓటు కూడా వేయకుండా చేయమంటున్నాడు. ఇవన్నీ కూడా విచిత్రాలుగా ఉన్నాయండి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఇవాళ ఆయన ఎంత అసహనంతో ఉన్నాడు అంటే, ఇక ఓటమి అంచుల మీద ఉన్నప్పుడు ఎంత వైరాగ్యం వస్తుందండి. ఏ మాట అయినా మాట్లాడవచ్చు. తర్వాత ప్రతిసాట వెళ్తే జగన్ బై బై అని చెబుతున్నారు. స్కూల్ పిల్లల దగ్గర నుంచి
ప్రతి వాళ్ళు రైతులు కోరుకుంటున్నారు. తర్వాత యువత నిన్న సచివాలయానికి ఆమె చలో సచివాలయం అని పెడితే సొంత చెల్లెల్ని ఆమెని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనండి. అది ఆఫీస్ ఎంత ఉంటుంది సతీష్ గారు, మీరు కూడా బహుశా తెలిసే ఉంటుంది మీకు. ఆంధ్రరత్న భవన్ అని గత 70-80 ఏళ్ళుగా అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు. ఇప్పుడు అది పీసీసీ ఆఫీస్ అయింది. చాలా చిన్న స్థలంలో ప్రైవేట్ హౌస్ అండి అది. ఆ హౌస్లో నడుస్తుంది. ఒక ఆయన ఎవరో దానికి డొనేషన్ ఇవ్వటం వలన. అయితే ఆ రూమ్లో ఆమెను బంధించారండి, సిస్టరు షర్మిలమ్మ గారిని. ఎంత దారుణం అంటే ఆమె ఆ ఇరుకు టేబుల్ చైర్స్ అవన్నీ పడేసి ఉన్నాయి. పాపం ఫ్లోర్ మీద మ్యాట్రెస్ వేసుకుని అక్కడే చెప్పులు ఇడిచి అక్కడే పడుకుని ఉందండి. సరైన అక్కడ ఫెసిలిటీస్ కూడా, టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి. అట్లా వేధింపులకి ఇవాళ వరకు ప్రజలను వేధించాడు, ప్రతిపక్ష నాయకులను వేధించాడు. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయన వైఫల్యాలను చెప్తున్నారు. ఆయన 99% నేను మేనిఫెస్టో అమలు చేశానంటే 99 ఫెయిల్యూర్స్ ఆమె వరుస పెట్టి చెబుతుంది. 99% అమలు చేశామని చెప్తున్నారు సార్. ఆ అమలు చేయని 1% ఏదో అదేందో చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఇవి 99 కాదు 100 చెబుతుంది ఫెయిల్యూర్స్ని. అది ఏది కూడా వాళ్ళు కాదనలేని పరిస్థితిలో ఉన్నారు, ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. అన్ని వాస్తవాలు అవన్నీ సమాజంలో చూస్తున్నప్పుడు ఇది అబద్ధమని ఏదన్నా ఒకటి ఖండించగలిగారండి వాళ్ళు. ఇంకొకటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ వలస వెళ్ళిన వాళ్ళనో లేదంటే బ్రతుకు తెరువు కోసం ఇంకో చోటకి వెళ్ళిన వాళ్ళను నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి సంబోధిస్తూ ఉంటే ఎంత వ్యంగ్యమైన మాట. 2019కి ముందు 2018లో తాడేపల్లిలో ఆయన ప్యాలెస్ కట్టుకోక ముందర వరకు లోటస్ పాండ్లోనే ఉన్నాడు కదండి. మరి ఆయన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ గానే. అవును, ఆయన ఇప్పటికీ ఆయనకి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇతర స్టేట్లో ఉన్నాయి ఆయన ప్యాలెస్లు. 9 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో విస్తరించున్నాడు. మరి కనుక ఈసారి నన్ను కనుక పంపించేస్తే నేను వెళ్ళిపోతానని కూడా చెబుతున్నాడు. తాడేపల్లిలో కూడా ఉండడం. ఇప్పుడు ఓడిపోయేదే ఉంది, ఇక్కడ నిర్ణయం అయిపోయింది. ఎప్పుడైతే ఆయన ఆది గురువు ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఓడిపోయాడు, కేసీఆర్ గారు, ఆ రోజే ఆయన నిర్ణయానికి వచ్చేసాడు, ఇక నా గెలుపు కూడా లేదు ఇక్కడ. అంత పని చేసిన కేసీఆర్నే ఓడిస్తే ఇక నా పరిస్థితి ఏంటి? ఏది ఇప్పుడు ఆయన చెప్పుకోవటానికి నేను ఫలానా పని చేశాను, ఇదిగో నేను మద్యపానం నిషేధం పెడతా అన్నాను, పెట్టేశాను, ఇవాళ ఎక్కడ మీకు బయట దొరకదు, తీసుకొచ్చి చూపించండి నాకు ఒక బాటిల్, 5 స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడ దొరకదన్నాడు కదండి. ఇవాళ ఊరికి ప్రతి వీధిలో 3 బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. అంటే ఇంకొకటి, ఇది వాస్తవం, కానీ ఇప్పుడు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య నిజంగా చెప్పాలి అంటే ఒక ఆంధ్రుడిగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవేదన కలిగించేటువంటి అంశం. ఇదే గనక ఒక సెంటిమెంట్గా రగిలితే రేపొద్దుట జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఒక విషయం చెప్తాను సతీష్ గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని, మంచి రాజధాని ఏర్పడి ఉపాధి రావాలి, వాణిజ్యం రావాలి, విద్యా సంస్థలు రావాలి, ఐటీ సంస్థలు రావాలి, ప్రగతి, అన్ని రకాల ప్రగతి అక్కడ రావాలని కోరుకున్నారు. మొన్న ఆయన ఏం చెబుతున్నాడండి, అట్లాంటి ఆదాయం ఇచ్చే ఒక పెద్ద నగరం ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ బతకదని ఇప్పుడు చెబుతున్నాడు. 5 ఏళ్ల నుంచి, నిన్న కూడా మొన్న సోషల్ మీడియాలో కూడా వచ్చినాయండి, అమరావతిలో చెట్లు మొలిపించేసాడండి. భవనాల్లో కూడా 10 అంతస్తులు, 12 అంతస్తులు, 15 అంతస్తుల భవనాల్లో చెట్లు మొలిచిపోయినాయి. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ ప్రజల్ని ఒక అయోమయంలోకి నెట్టుతున్నాడు. ఆయనకి ఒక స్పష్టత లేదు, ఒక పెద్ద నగరం ఎందుకు ఉండాలి అనే దాని మీద. వద్దని చెప్పి 3 సార్లు రాజధాని అని పెట్టి, ఆ 3 రాజధానులు కాకుండా పక్క రాష్ట్రంలో రాజధాని పెడతానంటున్నారంటే వాళ్ళ మతి ఎంత భ్రమించిపోయిందో మీరు అర్థం చేసుకోండి. సరే, అంటే ఇంకొకటి, ఇది ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణి కింద కూడా ఏమైనా భావించవచ్చు అంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అవి గమనించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎందుకు బ్రతకలేకపోయాం, ఇక్కడికి వచ్చాక ఎలా బ్రతకగలుగుతున్నాం, ఈ ఆలోచన చేసి రేపు అక్కడ ఆయన పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఓటమికి అవి ఒక కారణం కింద పరిణమించేటువంటి అవకాశాలు ఉంటాయని భావించవచ్చు. సతీష్ గారు, ఇప్పుడు మీరు చాలా పెద్ద విషయం చెప్పారు. ఇవాళ షర్మిల గారు ఎవరండి? ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి. ఆమె వైఫల్యాలు కాక ఈయన విజయాలు ఏమైనా చెప్పిందా? ఆమె చెప్పిన ఒక్క వైఫల్యాన్ని వీళ్ళు ఇది మేము సాధించాము, నువ్వు అబద్ధం చెబుతున్నావు అని చెప్పగలిగారా? నిన్న ప్రజల్లోనే ఆమె నిలబడి మాట్లాడింది కదండి. అన్నీ 100% వాస్తవాలు మాట్లాడిందండి. ఇప్పుడు సతీష్ గారు, మీరు చాలా, అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈయన వైఫల్యాల గురించి చెప్తే ఈయన అసలు ఉంటాడా అని, రాష్ట్రంలో ఉండలేడు కదా, అధికారంలో అసలు ఉండలేడు. అసలు మన అందరి తరపున కూడా షర్మిల గారు
ఆమె కిందసారి ఈయన కనుక వస్తే రాజన్న రాజ్యం స్థాపిస్తాడని ఆమె చెప్పింది కదండి, సొంత అన్న కోసం. తను అడగల నన్ను ముఖ్యమంత్రి చేయమని. చేస్తే ఇవాళ ఆయన అన్నీ కూడా వ్యతిరేకంగా చేస్తున్నాడు. అసలు రాజన్నలో ఉన్న ఒక్క మంచి గుణం కూడా ఇతనిలో లేదని చెప్పి 100% వైఫల్యాలని ఒకటి తర్వాత ఒకటి చెప్తుంటే నిన్న ఇవాళ వరకు ఒక్కళ్ళన్నా ఎవరన్నా ఖండించగలిగారండి? ఒకవేళ ఖండిస్తే కూడా ప్రజలు నమ్ముతారా? అవన్నీ వాస్తవాలు కదా. ఇప్పుడు మీరు అడిగింది కరెక్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఏంటి అని ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. అసలు మనం బయటికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నా కూడా ఆలోచించుకోవాలండి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అక్కడ అవకాశాలు ఇవ్వకుండా బయటికి వెళ్ళి బతుకుతుంటే కూడా ఇంకా వ్యంగ్య బాణాలు వాడుతున్నాడంటే ఇక ఆయనకి ప్రజల పట్ల ఎంత అంటే తక్కువ అంచనా ఉందనేది మనకు అర్థమవుతుందండి. ఒక తక్కువ భావం ఇలాంటిది ఎవరు కూడా సహించకూడదండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు సాధించలేకపోగా బతకటానికి వెళ్ళిన వాళ్ళని నువ్వు హేళనగా మాట్లాడుతున్నావు అంటే నీ సొంత జాతి ఆంధ్ర ప్రజల్ని, తెలుగు వాళ్ళని ఇక ఆయనకి ఇక మానసికంగా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇక నా ఓటమి వస్తుందన్న దీంతో మాట్లాడటమే తప్ప ఇది ఎవరు కూడా సహించకూడని విషయం సతీష్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే తన వైఫల్యాలను, తన సిగ్గుమాలిన పాలనను గురించి చెప్పుకునేటువంటి ధైర్యం లేక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఏదైతే ప్రజల్ని రెచ్చగొడితే వాళ్ళు మళ్ళీ రేపొద్దున రాకుండా ఉంటారు రాష్ట్రానికి అని చెప్పి కావాలని ఒక రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ఈ విధంగా సున్నితమైనటువంటి అంశాలను తీసుకొచ్చి వాటి ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన చేసినటువంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ చేసిన వ్యాఖ్య ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.